హాయ్ హలో వెల్కమ్ టు హలో కిచెన్. నేను ఈరోజు బొబ్బట్లు అయితే రెడీ చేస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను. మొదటిగా దీంట్లో కావాల్సింది శనగపప్పు 1 కప్ తీసుకుంటున్నాను. దీనిని ఒక 2 అవర్స్ నానబెట్టుకుందాం. ఇలా 2 అవర్స్ నానబెట్టుకుంటే చాలా బాగా బొబ్బట్లు వస్తాయి. దీన్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా నానబెట్టుకొని 2 అవర్స్ దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇలా ఒక 2 టైమ్స్ కడిగి దీన్ని పక్కన పెట్టుకుంటాను. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేస్తున్నా, కొంచెము పసుపు వేస్తున్నా, మంచి కలర్ వస్తుంది. 2 అవర్స్ తర్వాత దీన్ని కుక్కర్లోకి వేసి సరిపోయే వాటర్ వేసుకొని దీన్నైతే ఉడికించుకుందాం. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికిద్దాం. నేను ఈ బౌల్లోకి పప్పు కొలత తీసుకున్నట్టు సేమ్ అదే కప్పుతో 1 కప్పు మైదా పిండిని వేసుకుంటున్నాను. చూడండి, ఇలా పసుపు వేసుకున్నాను కదా, సాల్ట్ పసుపు. దీన్నైతే ఇప్పుడు ఇలా బాగా కలుపుకోండి. చూడండి, ఇలా కలిపిన తర్వాత దీంట్లో కొంచెం నెయ్యి వేస్తున్నా. నెయ్యి వేసిన తర్వాత దీన్ని కూడా ఇలా బాగా కలుపుకోండి. చూడండి, ఇలా కలిపిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలుపుకుందాం. చూడండి, ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా వచ్చేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసుకొని ఇలా బాగా దీన్ని కలిపితే పిండిలోకి ఆయిల్ అంతా వెళ్తుంది. చూడండి, ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నట్లయితే ఆయిల్ అంతా, నెయ్యి ఆయిల్ అంతా పిండిలోకి వెళ్తుంది. చూడండి, పిండి అయితే బాగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీన్ని అయితే ఒక 1 అవర్ పక్కన పెడతాను. ఇలా పక్కన పెట్టుకుంటే చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, పప్పు అయితే 5 విజిల్స్కి ఇలా ఉడికిపోయింది మెత్తగా. ఉడికిన దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మిక్సీ చేసుకుందాం. ఇది వేడి లేకుండా చల్లగా ఉండేటట్టు చూసుకోండి. చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకుందాం. చూడండి, మిక్సీ చేసుకున్న తర్వాత పప్పు అయితే ఇలా ఉండాలి. ఇది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. నెక్స్ట్ ప్రాసెస్ చూడండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి. ఏ కొలతతోనైతే పప్పు తీసుకున్నామో అదే కొలతతో బెల్లం కూడా ఈ ప్యాన్లో వేసుకొని ఇలా ప్యాన్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి. బెల్లము బాగా కరిగేలాగా దీన్ని స్టవ్ పైన పెట్టుకొని, పాకం అవసరం లేదండి, కరిగితే సరిపోతుంది. చూడండి, బెల్లం అయితే కరిగిపోయింది. దీంట్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆ పప్పునైతే వేసేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా పప్పును వేసుకొని చక్కగా బాగా కలుపుకోండి. చూడండి, పిండిని ఇలా బాగా ఉండలు లేకుండా కలుపుకోండి. ఇది ఈ వేడికి కాస్త దగ్గర అయిన తర్వాత కొద్దిగా చల్లబడిన తర్వాత మనం
ఉండలుగా చేసుకోవచ్చు. ఇంకా ఇది గట్టి పడాలి. చూడండి ఇప్పుడు చక్కగా రెడీ అయిపోయినట్టే. ఇందులో కొద్దిగా ఇలాచీ వేస్తున్నాను, ఇలాచీ పౌడర్. కొంచెం నెయ్యి వేస్తున్నాను. దీన్ని కూడా బాగా కలుపుకొని దీన్ని చల్లారనిద్దాం. చూడండి పప్పు అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఇలా చేతికి ఆయిల్ రాసుకొని ఒకటి చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి వీటిని ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని దీనిపైన ఆయిల్ ఇలా రాసుకొని చూడండి అన్నిటిని కూడా నేను చూపించిన విధంగా ఇలా పిండిని వేసుకుంటూ ఇలా ముద్దను పెట్టుకొని దీన్ని ఇలా క్లోజ్ చేసుకొని ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ప్రెస్ చేసుకొని ఈ కవర్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. మీకు సైజు రౌండ్గా రావాలంటే ఇలా రౌండ్గా వేళ్ళ సహాయంతో దీన్ని ఇలా ప్రెస్ చేయండి. ఇలా చేసుకున్న వాటిని ప్యాన్ పైన వేసుకొని నెయ్యి వేసి కాలవడమే. చూడండి ప్యాన్ పైన నెయ్యిని లేదా ఆయిల్ వేసుకోండి. కవర్లో నుండి చేతిలోకి తీసుకొని ఇలా ప్యాన్ పైన వేసుకోండి. ఇలా ఏ సైజు కావాలంటే నేనైతే చిన్నగా చేశాను. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో పిండిని పెట్టి ప్రెస్ చేసుకోవడమే. ఆయిల్ కంటే నెయ్యితో కాల్స్తేనే బాగుంటాయి. ఇవి నేతి బొబ్బట్లు కదా, నెయ్యిని యూజ్ చేస్తేనే బాగుంటుంది. ఇలా చక్కగా రెండు వైపులా కాల్చుకొని దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఇంతేనండి, బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినట్లే. స్వీట్ హౌస్లో దొరికే బొబ్బట్లు ఏ రకంగా అయితే మెత్తగా ఉంటాయో అలాగే ఉంటాయండి. నేను చూపించిన విధంగా కొలతల ప్రకారం మీరు ట్రై చేయండి, చాలా మెత్తగా వస్తాయి. ఇవైతే తినడానికి రెడీగా ఉన్నాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.